కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే, కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవాలంటే ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యతను పెంపొందింపజేసుకోవటానికి కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనది క్షీరదీపాన్ని శుక్రవారం పూట గృహంలో వెలిగించుకోవాలి. ఈ క్షీరదీపాన్ని ఎలా వెలిగించుకోవాలంటే, ఒక గాజు పాత్రలో పాలు పోసి ఆ పాలల్లో కొద్దిగా ఆవు నెయ్యి వేయాలి. ఆ తర్వాత ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకుకి ఆవు నెయ్యిలో ముంచినటువంటి పువ్వొత్తిని గుచ్చి ఆ పువ్వొత్తిని గాజు పాత్రలో ఉన్నటువంటి పాలల్లో, అంటే ఆ తమలపాకును ఆ పాలల్లో ఉంచి ఆ ఒత్తి వెలిగించాలి. దీన్నే క్షీరదీపము అంటారు. శుక్రవారం పూట ఏ గృహంలో అయితే ఈ క్షీరదీపాన్ని వెలిగిస్తూ ఉంటారో ఆ గృహంలో సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నట్లయితే కుటుంబంలో ఉన్నటువంటి మహిళామణులు ఎప్పుడైనా సోదరి ఇంటికి వెళ్ళి బియ్యం తెచ్చుకొని ఆ బియ్యంతో పాయసం తయారు చేసుకొని ఆ పాయసాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. దీనివల్ల కూడా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా ఉండాలంటే, కదంబ పూలు కొన్ని తీసుకొని ఒక తెలుపు రంగు వస్త్రంలో మూటగట్టి సింహద్వారానికి ఆ మూటను వేలాడదీయాలి. దానికి కారణం ఏంటంటే, కదంబ పూలు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రం. కదంబ వనవాసిని అంటూ అమ్మవారిని మనం ఆరాధన చేస్తాం. కాబట్టి కదంబ పూలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి ఇంటి ముందు భాగంలో వేలాడదీసినట్లయితే అమ్మవారి అనుగ్రహం వల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే కుటుంబంలో ఏ వ్యక్తితో అయితే విభేదాలు ఎక్కువగా ఉన్నాయో ఆ వ్యక్తి ఉపయోగించేటటువంటి వస్త్రాన్ని తీసుకొని ఎప్పుడైనా శతభిష నక్షత్రం ఉన్న రోజు పుణ్యనది స్నానానికి వెళ్ళాలి. ఆ నదిలో స్నానం చేసేటప్పుడు ఏ వ్యక్తితో అయితే విభేదాలు ఎక్కువగా ఉంటాయో ఆ వ్యక్తి ఉపయోగించే ఆ వస్త్రాన్ని కూడా నదిలో ఉన్నటువంటి నీటిలో ముంచి ఆ వస్త్రాన్ని పిండి ఆ వస్త్రాన్ని గృహానికి తీసుకొని రావాలి. 4 సార్లు శతభిష నక్షత్రం ఉన్నప్పుడు ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించినట్లయితే ఆ వ్యక్తితో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలు క్రమక్రమంగా తగ్గిపోతాయని, పుణ్యనదుల యొక్క సంపూర్ణమైన అనుగ్రహం వల్ల క్రమక్రమంగా కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే కుటుంబ కలహాలన్నీ తొలగింపజేసుకోవాలంటే ఆశ్లేష నక్షత్రం ఉన్న రోజు మర్రి చెట్టు కొమ్మ ఒకటి తెచ్చి ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి గృహంలో పూజా మందిరంలో కానీ ధనం దాచుకునే బీరువాలో కానీ ఏర్పాటు చేసుకోవాలి. దానికి కారణం ఏంటంటే, మర్రి చెట్టు అంటే అది సాక్షాత్తు విష్ణు స్వరూపం. బుధుడికి అధిష్టాన దైవం శ్రీ మహావిష్ణువు. అలాగే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి కూడా బుధుడు. బుధుడు వాక్చాతుర్యాన్ని కలిగింపజేస్తాడు. కాబట్టి ఆశ్లేష నక్షత్రం ఉన్న రోజు బుధగ్రహ సంబంధమైనటువంటి విష్ణు సంబంధమైనటువంటి మర్రి చెట్టు కొమ్మను తెచ్చి గృహంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే వాక్చాతుర్యం పెరుగుతుంది. దానివల్ల సమయస్ఫూర్తితో మాట్లాడగలిగిన సామర్థ్యం పెరిగి కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా కుటుంబంలో అన్నీ ఉన్నా కూడా మనశ్శాంతి లేక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఎప్పుడైనా అమావాస్య రోజు నది దగ్గరకు కానీ లేదా బావి దగ్గరకు కానీ వెళ్ళి ఆ నది నీరు లేదా బావి నీరు ఒక బిందెలో తెచ్చుకొని ఆ బిందెను గృహంలో ఏర్పాటు చేసుకొని ఆ బిందెకు ఒక నూతన వస్త్రాన్ని చుట్టాలి. అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఆ బిందె నీటిని గృహంలో వంటింట్లో అలానే ఉంచి పౌర్ణమి రోజు ఆ బిందెలో ఉన్నటువంటి నీళ్లు ఎక్కడైనా అరటి చెట్టు మొదట్లో కానీ మామిడి చెట్టు మొదట్లో కానీ పోయాలి. ఇలా చేసినట్లయితే కుటుంబంలో కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యతను పెంపొందింపజేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా కుటుంబంలో సానుకూల పరిస్థితులు పెరుగుతాయి. ఒకరంటే ఒకరికి అభిమానం పెరుగుతుంది. విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడవచ్చు.